హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చి గ్రీన్ చికెన్. ముందుగా గ్రీన్ చికెన్కి కావాల్సిన పదార్థాలు వచ్చి కొత్తిమీర, పుదీనా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, 4 కాజు, మిరియాలు, చెక్క, లవంగం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా మనము ఫ్రెష్గా అల్లము వెల్లుల్లి వేసుకుంటే ఈ రెసిపీకి టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ముందుగా 1/2 kg చికెన్ తీసి క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ముందుగా ఒక గిన్నె పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్ నూనె యాడ్ చేసుకోవాలి. నూనె వేడి అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ముక్కలు యాడ్ చేసుకోవాలి. చూసారుగా, ఎర్రగడ్డలు బాగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ బాగా చికెన్ని మగ్గనివ్వాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం మిక్సీకి పట్టుకున్న మసాలా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా చికెన్కి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి బాగా. ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఈ గ్రీన్ చికెన్ చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీలో కానీ, అన్నంలో కానీ, పరోటాలో కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా పెరుగు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని పెరుగు బాగా కలిసే వరకు కలుపుకోవాలి. బాగా కలిసే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు, కర్రీ చాలా చిక్కగా అయింది. ఇప్పుడు మనకు తగినంత వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇక 10 నిమిషాలు ఉడకనిస్తే చికెన్ రెడీ అయిపోతుంది. చూసారుగా, ఇదేనండి ఇవాళ మన రెసిపీ. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.